ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యములోని ద్వాదశోధ్యాయము కుమార జననం పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయమున కుమారస్వామి జననము గూర్చి నారద మహర్షి అంబరీషునికి తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా శృతదేవ మునీశ్వరుడు మిథిలాధిపతి అయిన శృతకీర్తికి ఈ విధంగా చెప్పుతూ ఉన్నారు. మన్మధుని దహించిన పరమేశ్వరుడు అంతర్ధానం అవ్వగా గిరిరాజ పుత్రిక అయిన పార్వతీదేవి నిరాశపడి ఏమి చేయవలెనో అని తెలియని స్థితిలో ఉండెను. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడు భయపడి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పార్వతీయు పరమశివుని రూపమును ఔదార్య గుణములను చూచి అతడికే భర్త కావలను అని మనస్సునందు తలంచినది. సుకుమారివైన నీకీ తపము వలదు అని తల్లి తండ్రి ఆత్మీయులు ఎంత వారించినను ఆమె తపస్సు చేయటం మానలేదు. ఈశ్వరునే కళ్యాణము చేసుకొనవలెను అనే తలంపుతో గంగా తీరమునందు తపస్సు చేయటం ప్రారంభించెను. అచట మహాలింగ స్వరూపమును ఏర్పరచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివుని గూర్చి తపస్సు చేసింది. శివుడును పార్వతిని పరీక్షింపకోరి బ్రహ్మచారి వేషములో అక్కడికి విచ్చేశాడు. పార్వతీదేవి శివుని భర్తగా పొందుటకై తపస్సు చేస్తున్నట్లుగా తెలుసుకొని పరమేశ్వరుడు అక్కడికి విచ్చేశాడు. పార్వతీదేవిని పరీక్షింపకోరి బ్రహ్మచారి వేషమున పరమేశ్వరుడు అక్కడికి వచ్చి శివుని గూర్చి పరిహసిస్తూ నిందిస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు అనేక రకములుగా పరీక్షించి చివరకు పార్వతీదేవికి పరమేశ్వరునిపై కలిగిన దృఢ అనురాగమును తెలుసుకొని ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతీ శివుని భర్తగా కోరుకొనెను. శివుడు ఆమె కోరికను వరమిచ్చి అంతర్ధానమయ్య. అంత శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలంచినంతనే సప్తర్షులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలుచున్నారు. అంత పరమేశ్వరుడు కన్య కొరకు సప్తర్షులని హిమవంతుని అడగమని వారిని పంపించినాడు. సప్తర్షులు శివుని ఆజ్ఞను అనుసరించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆకాశ మార్గమున హిమవంతుని దగ్గరికి వెళ్ళి హిమవంతుడు సప్తర్షులకు ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకొని వచ్చి పూజించినాడు. వారిని సుఖాసీనులు గావించి, మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతే, మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్యప్రయోజనము కలిగిన మహాత్ములు మీకు నా వలన కాదగిన కార్యమును నాకు ఆజ్ఞాపించుడు అని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు ఇలా పలుకుతూ ఉన్నారు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి పార్వతీదేవిగా నీ కుమార్తెగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరేవారు ఈ ముల్లోకముల యందునూ లేరు. పర్వతరాజగు హిమవంత, ఆమె ఆనందము కొరకు నీవు ఆమెను పరమేశ్వరునికిచ్చి వివాహము చేయవలెను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపము ఇట్లు ఫలిస్తుంది అని హిమవంతుడును సప్తర్షుల మాటలు విని, నా కుమార్తె నారచీరలు కట్టుకొని గంగా తీరమున శివుని భర్తగా కోరి తపము ఆచరిస్తూ ఉన్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముగా పలికెను. సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళారు. శివునకు హిమవంతుని యొక్క అంగీకారమును తెలియచేశారు. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు మున్నగు దేవకాంతలు, షణ్మాతలు, మునులు అందరును శివపార్వతుల కళ్యాణోత్సవం చూడవచ్చినారు. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభవాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభుతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో
హిమవంతుని పట్టణానికి చేరారు. హిమవంతుడు శుభగృహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతీదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము గావించినాడు. వివాహము ముల్లోకములకు మహోత్సవమైను. వివాహమైన తదుపరి శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచూ ఉన్నారు. పగలు సర్వసంపత్తం అగు హిమవంతుని ఇంట, రాత్రులయందు సరస్తీరములయందు, పుష్పఫల సముద్రములగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలయందు శివపార్వతులు స్వేచ్ఛా విహారముతో సుఖించుచూ ఉన్నారు. ఇలా కొంతకాలము గడిచిన తదుపరి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగము ఏర్పడిన గర్భము మరలా సంయోగముచే స్రవించబడుతూ ఉన్నది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమముచే గర్భస్రావములు జరుగుచూ ఉండెను. పార్వతీ గర్భము నిలువటలేదు. శివుని వలన పార్వతీదేవికి కలిగిన గర్భము నిలువకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశము కొరకు ఎదురుచూస్తూ ఉన్న దేవతలకి ఆశాభంగము, నిరాశ కలిగి విచారము అధికమయ్యెను. దేవతలందరూ ఒకచోట కలిసి పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై ఉన్నాడు, ఇందువలన పార్వతీ గర్భములు నిలుచుటలేదు, కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండాట్లు చేయవలెను. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించినారు. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవా, నీవు దేవతలకు ముఖము వంటివాడివి, దేవతలకు బంధువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటికి పొమ్ము. రతాంతము శివుని దర్శించి శివపార్వతులకు మరా కలయిక లేకుండట్లుగా వ్యవహరింపుము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతీదేవి గర్భము నిలుచును. రతాంతము నిన్ను చూచి ఇద్దరూ సిగ్గుపడి దూరముగా వెళ్ళిపోవును. అందుచేత వారికి మరలా పునఃసంగమము ఉండదు. అప్పుడు నీవు శివునికి ఎదురుగా నిలుచుని శిష్యుడువైనందున వేదాంత విషయమును ప్రశ్నించుము. శివుడు నీ సందేహమును తీర్చగలడు. ఈ విధముగా నీవు చేసినట్లయితే పార్వతీదేవి గర్భవతి అయి పుత్రుని ప్రసవించు. అప్పుడు తారకాసురుడు రుద్రపుత్రునిచే హతమగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థన చేశారు. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటికి వెళ్ళిన. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తి కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమైనాడు. అగ్ని రాకడను గమనించిన పార్వతీదేవి శివుని దగ్గర నుండి దూరముగా వెళ్ళినది. అంతటా పరమేశ్వరుడు అగ్నిపై కోపించి ఆ సంగమమునకు ఆటంకము కలిగించుట చేత వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి అక్కడ లేకపోవుట చేత ఆ వీర్యము నీవే భరింపుమని పతోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందు ఉంచాడు పరమేశ్వరుడు. అగ్నిదేవుడు కష్టతరమైన శివవీర్యమును భరింపలేక బాధపడుచూ ఉండగా దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి తెలియచేసినాడు. దేవతలను అగ్నిదేవుని మాటలు విని శివవీర్యము లభించినది అని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారము పొందుచూ ఉన్నారు. అగ్నిదేవునిలో ఉన్న శివవీర్యము పిండరూపమున పెరుగుచూ ఉండగా పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు అని దేవతలు విచారించి అగ్నిదేవునితో కలిసి గంగానది వద్దకు వెళ్ళారు. ఆమెను బహువిధములుగా స్తుతించి, నీవు మా అందరికీ తల్లి వంటివి, అన్ని జగములకి అధిపతివి, దేవతలకు హితమైన శివవీర్యమును నీవు భరింపము అని కోరినారు. గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించిన దేవతలు అగ్నిదేవునికి గర్భమును విడిపించుకొను మంత్రమును ఉపదేశించారు. అగ్నిదేవుడు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలో ఉన్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచినాడు. గంగానదియు కొన్ని మాసముల తదుపరి ఆ రుద్రవీర్యమును భరించలేకపోయినది. కష్టతరమైన ఆ శివవీర్యమును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచిపెట్టినది. రెల్లు దుబ్బులలో పడిన ఆ శివవీర్యము 6 విధములుగా మారినది. అప్పుడు బ్రహ్మదేవుడు 6 కృత్తికా దేవతలను అక్కడికి పంపించినాడు. 6 విధములుగానున్న రుద్ర తేజస్సును ఒకటిగా చేసినారు. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండి ఎవరి రక్షణ లేకున్నను పెరిగి పెద్దదవుతూ ఉన్నది. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనమును ఎక్కి శ్రీశైలమునకు పోవుచూ ఆ ప్రాంతమునకు చేరినారు. అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతీయు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందుకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్థనముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమి అడిగెను.
అప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ వినుము, పూర్వము మనము సంగమములో ఉండగా అగ్నిదేవుడు వచ్చి రతీభంగము అగుట చేత పతోన్ముఖమైన నా తేజము అగ్నిదేవుని యందు ప్రవేశపెట్టింది. అగ్నిదేవుడు దానిని భరించలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు ఆ తేజమును భరించలేక రెల్లు పొదలలో విడిచిపెట్టి 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసినారు. అప్పుడు 6 ముఖములు కల పురుష రూపము వచ్చెను. ఆ పురుష రూపమున్న చోటకే మనము వచ్చాము. ఇప్పుడు నీ స్తనములు క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు, నా తేజస్సు వలన జనించినవాడు. ఈతడు శ్రీమన్మహావిష్ణువుతో సమానమైన పరాక్రమశాలి. ఈ షణ్ముఖుని నీవు రక్షించి పాలింపుము. ఈతని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీయు శివుని మాటలు విని ఆ బాలుని తన ఒడియందు ఉంచుకొని తన స్తన్యంను వానికిచ్చెను. పరమేశ్వరుడు మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యమును చూపిన పార్వతీదేవి అతని యందు పుత్ర స్నేహమునుంది ఉండెను. ఈ విధముగా ఆ షణ్ముఖుని పార్వతీదేవి కైలాసమునకు తీసుకొని వెళ్ళి పుత్రవాత్సల్యముతో లాలించుచూ మిక్కిలి ఆనందము పొందుతూ రాజా, పరమాద్భుతము అగు కుమార జననము నీకు వివరించి తిని, దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి పొందగలవు, సందేహము లేదు. వైశాఖమాస ధర్మము భగవంతునకు సత్పురుషులకు ఇష్టమైనందున భగవంతునికి ప్రీతికరమైన ఈ వైశాఖ ధర్మము సమస్త పాపములను పోగొట్టినది అయి చిరకాలము సువాసినిత్వము కలిగించి పుణ్యకరమైనది అయి సమస్త సంపదలని విశేషమైన ఫలమును ప్రసాదించును. మన్మధుడు మహాతపస్వ్యగు పరమేశ్వరుని యొక్క బాణ ప్రయోగముచే దగ్ధమై శరీరము లేనివాడు అయినప్పుడు రతీదేవి ఈ వైశాఖ వ్రతమును ఆచరించి దహింపబడిన తన భర్త అయిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన రతీదేవిని పొందగలిగినాడు. విశాఖ అను పదము కుమారస్వామికి చెందును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదమై ఉన్నది. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడే అయినను ఈ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుండు సర్వోత్తముడు అయినాడు. ఈ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి, వారెన్ని ధర్మములు ఆచరించిన వారైనను కష్ట పరంపరలని పొందుతూ ఏ ధర్మములు ఆచరింపని వారైనప్పటికీ వైశాఖ వ్రతము ఒక్కటే ఆచరించిన వారు అన్ని ధర్మములు ఆచరించిన మహాపుణ్య లాభము పుణ్యఫలము కలుగును. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండ వైశాఖ మహాత్మ్య 12ోऽధ్యాయः. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.